ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం పరిశుద్ధులం అయిపోతామా? లేకపోతే ఇంకా కొన్ని దినాలు మనము ప్రతిష్ఠించుకుని ఏవేవో కార్యాలు చేస్తే మనం పరిశుద్ధులం అయిపోతామా? కాదండి. నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అనంటే నీ జీవితము బ్రతికి ఉన్నంత కాలము పరిశుద్ధతలో ప్రతిష్ఠ చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఏమని అని అడిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులన్నీయు ఓహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో ఆయన చూశాడు. ఎవరు చూశారు? యెహోవా చూశారు. ఏం చూశారు? నీ హృదయ తలంపులు, నీ హృదయ ఆలోచనలు. మనము పైకి బాగానే కనబడవచ్చు, పైకి మంచిగానే అందంగా